హలో అందరికీ వెల్కమ్ టు మధు గ్రేస్ఫుల్ బైట్స్. ఈరోజు మన ఛానల్లో మీకోసం ఒక మంచి బ్రేక్ఫాస్ట్ ఐటెం చూపిస్తున్నాను. అది కూడా ఇక్కడ స్వీట్ కార్న్ తోటి దోశ చూపిస్తున్నాను. ఇది ఇన్స్టెంట్గా మనం ఎలాంటి పిండి నానబెట్టకుండా అప్పటికప్పుడు చేసుకునేలాగా చాలా బాగుంటుంది. ఈజీ ప్రాసెస్లో చాలా తక్కువ టైంలో ఈ బ్రేక్ఫాస్ట్ని మనము హెల్తీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. దీంట్లో మనము స్వీట్ కార్న్ వేసి చాలా టేస్టీగా హెల్తీగా ప్రిపేర్ చేస్తున్నాము. వీడియో మీరు కంప్లీట్గా చూసి మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. దీని కాంబినేషన్ ఇక్కడ నేనైతే టమాటో చట్నీ చూపిస్తున్నాను. ఈ టమాటో చట్నీ నేను ఆల్రెడీ వీడియో పోస్ట్ చేశాను. మీకు ఒకవేళ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, మీరు వెళ్ళి చూసేయండి. ఇప్పుడు మనము ఈ కార్న్ దోశ ఎలా ప్రిపేర్ చేయాలో, దీనికి ఏమేమి కావాలో కంప్లీట్ వీడియో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి. ముందుగా ఇక్కడ నేను స్వీట్ కార్న్ని తీసుకున్నాను. ఈ కార్న్లోకి మనం ఇక్కడ 8 నుంచి 10 వరకు పచ్చిమిర్చి తీసుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకు, అలాగే మిక్సీ జార్లోకి మనము కొద్దిగా జీలకర్రని వేసుకొని ఇలా మనం పచ్చిమిర్చి, కరివేపాకు, అలాగే స్వీట్ కార్న్ని కూడా వేసేసుకోవాలి. ఈ విధంగా వీటన్నిటిని వేసుకొని మనం దీన్ని కొద్దిగా వాటర్ని వేస్తూ గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ మనకి బ్యాటర్ అనేది ఇలాగా ఉండాలి. ఇక్కడ నేను వాటర్ వేస్తూ ఇలా గ్రైండ్ చేసుకొని పక్కకు పెట్టుకున్నాను. ఇప్పుడు దీంట్లోకి నేను 1 కప్పు వరకు బియ్యం పిండిని వేసుకుంటున్నాను. ఈ విధంగా బియ్యం పిండి వేసుకొని ఒక్కసారి మనము బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఇది చాలా గట్టిగా అయిపోయింది కదా. ఇప్పుడు మనం దోశ బ్యాటర్ ఏ విధంగా అయితే ఉంటుందో అలా మనం దీన్ని రెడీ చేసుకోవాలి. దీంట్లోకి మనము రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఇలా మనం వాటర్ని వేస్తూ కన్సిస్టెన్సీ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ఎక్కువగా పల్చగా ఉండొద్దు, మరీ ఎక్కువ గట్టిగా కూడా ఉండొద్దు. ఇలా ఉంటే మనకి పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు మనం దోశ పైన పెట్టేసుకొని దీన్ని మనం వేడి చేసుకొని దీనిపైన మనం ఆయిల్ని వేసుకొని ఇలా ఆనియన్ తోటి స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ విధంగా స్ప్రెడ్ చేసుకొని ఇక్కడ నేను ఈ బ్యాటర్లోకి కొద్దిగా కొత్తిమీర వేసుకుంటున్నాను, అలాగే కొద్దిగా జీలకర్రని వేసుకుంటున్నాను. ఇలా వీటన్నిటిని వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా మనం మిక్స్ చేసుకొని ఇప్పుడు మనం దీన్ని దోశలాగా వేసేసుకోవాలి. ఇలా మనము దోశ ఏ విధంగా అయితే వేస్తామో అలా వేసుకోవాలి. ఎక్కువగా పల్చగా వేసుకోవద్దండి, ఎందుకంటే ఇది మనకి పల్చగా వేస్తే పర్ఫెక్ట్గా రాదు. కొంచెం మనకి సెట్ దోశ ఏ విధంగా అయితే వేస్తామో అలా ఉంటే బాగుంటుంది. ఇలా మనం వేసుకొని మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలి. హై ఫ్లేమ్లో అస్సలు కాల్చకూడదు. ఇలా మనం మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఇలా ఆయిల్ని వేసుకొని 1 సైడ్ వరకు మనము చక్కగా దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఇలా 1 సైడ్ చక్కగా వేగిపోయిన తర్వాత ఇలా స్లోగా మనము ఇంకో సైడ్ కూడా ఫ్లిప్ చేసుకోవాలి. ఇలా మనం మంచి కలర్ వచ్చేంత వరకు 2 వైపులా కూడా ఈ దోశని మనము బాగా వేయించుకోవాలి. ఇలా మనం 2 సైడ్స్ కూడా వేయించుకొని దీన్ని మనము పక్కకు పెట్టేసుకోవాలి. అదేవిధంగా మిగతా దోశల్ని కూడా వేసేసుకోవాలి. ఇలా మనం ఈజీగా స్ప్రెడ్ చేసుకోకుండా ఇలా మనం వేసేసుకొని 2 వైపులు కాల్చుకొని దీన్ని వేడివేడిగా సర్వ్ చేసుకోవాలి. ఇది అప్పటికప్పుడు చేసుకోవాలండి. ఇది వేడిగా తింటేనే ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. దీంట్లోకి ఇలా టమాటో చట్నీ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇది మనము జస్ట్ 5 మినిట్స్లోనే ఈ దోశని ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా తక్కువ టైంలో ఇలా హెల్తీ అయిన కార్న్ దోశని మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇలా ఎప్పుడు రొటీన్ దోశ కాకుండా ఈసారి మీరు బ్రేక్ఫాస్ట్లోకి ఇలా టేస్టీ అయిన కార్న్ దోశని ప్రిపేర్ చేసుకోండి. మీ ఇంట్లో వాళ్ళకి తప్పకుండా నచ్చుతుంది. మీరు ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో కూడా మధు గ్రేస్ఫుల్ బైట్స్ ఛానల్లో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీకు ఏదైనా రెసిపీ కావాలి అంటే మా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మధు గ్రేస్ఫుల్ బైట్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.